భారీ నష్టాలతో ముగిశాయి. ఈ రోజు సెన్సెక్స్ 1353 పాయింట్లను కోల్పోగా నిఫ్టీ 422 పాయింట్లను నష్టపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1353 పాయింట్లను కోల్పోగా నిఫ్టీ 422 పాయింట్లను నష్టపోయింది. ఇదే అంశానికి సంబంధించి మన ఎనాలిసిస్ తీసుకుందాం. మా బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. రావు గారు చెప్పండి, ఈరోజు భారీ నష్టాలతో ముగిసాయి స్టాక్ మార్కెట్లో, సెన్సెక్స్ నిఫ్టీ కూడా. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? దీనికి సంబంధించి ఎందుకు నష్టాలు? ఈ మధ్య ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో పడిపోతున్నాయి మార్కెట్లు. ప్రస్తుతం ఎందుకు పడిపోయి, దానికి సంబంధించి పూర్తి కారణాలు చెప్పండి, విశ్లేషించండి. అయితేనండి, ప్రధానంగా ఈ రోజున భారతదేశ స్టాక్ మార్కెట్లు ఇంతగా పడిపోవటానికి మనకి ప్రధానంగా ఒక 5 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అనేటువంటి మొదట స్టార్టింగ్ లో కేవలం ఈ 3 దేశాలకు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కే పరిమితం వద్దనుకుంటే అది గల్ఫ్ కి విస్తరించింది. దాని ప్రభావంతో రెండవది ఆయిల్ ప్రైసెస్ మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది. వాళ్ళు ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ $100 కూడా ఒక బ్యారెల్ ప్రైస్ దాటిపోయిందో దాని యొక్క ప్రభావము కేవలం ఆయిల్ ప్రైసెస్ కాకుండా ఓవరాల్ గా ఇంకా మరెన్నో నష్టాలను కూడా దానితో పాటుగా వచ్చేసాయి. మూడోది విదేశీ సంస్థాగత మదుపుదారులు 21,800 కోట్ల రూపాయలు ఇండియన్ ఈక్విటీస్ ని ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ ఇప్పటి వరకు కూడా అమ్మటం జరిగింది. ఇంకా కూడా ఆ యొక్క అమ్మకాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి తోడుగా మరోవైపు రూపీ కూడా వీకెన్ అయిపోవటము, మళ్ళా ఇప్పటికే కొన్నటువంటి ఇన్వెస్టర్స్ కొంతమంది ఎవరైతే ఏ కాస్త లాభాల్లో ఉందో వాళ్ళు కూడా లాభాలను స్వీకరిస్తూ వచ్చారు. ఈ విధంగా మనకి ఇవాళ సెన్సెక్స్ వచ్చేసి ఒక స్టేజ్ లో 3,000 పాయింట్ల దాకా పై, చివరిలో కొంత రికవర్ అయ్యి 1850 పాయింట్లు దాదాపుగా నష్టపోయింది. అలాగే మన నిఫ్టీ కూడా ఒక స్టేజ్ దాదాపు 800 పాయింట్ల నష్టానికి వెళ్ళి కొంత రికవరీ 400 పాయింట్ల నష్టానికి ఫైనల్ గా కంక్లూడ్ అయింది. అయితే ఈ యొక్క నష్టాలు ఇంతతో అయిపోతాయని కానీ రేపటి నుంచి మార్కెట్ ఏదో మళ్ళా రికవరీ అయిపోతుందనేటువంటి ఆశ కూడా ఎక్కువగా కనపడలేదండి. వార్ సిచ్యువేషన్ ఒక కంట్రోల్లోకి వచ్చే వరకు కూడా మనకి ఇన్వెస్టర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఆలోచించి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తానండి. Right, sir. Thanks for the analysis.